అందరికీ నమస్కారము. మా పరిస్థితి చాలా బాగలేదు. సంవత్సరమైంది నాకు యాక్సిడెంట్ అయ్యి. ఇట్లా నిన్న నిన్న పేపర్‌కి వచ్చింది. నిన్న పేపర్‌కి వచ్చింటే ఇట్లా చూసి అమ్మోళ్ళు, మేడమోళ్ళు చూసి నిర్మలా మేడం గారు చూసి ఫోన్ చేసినారు సాయంత్రము. ఇట్లా మనిషిని పంపించి వీడియో కాల్ చేసి మా పరిస్థితి అంతా చూసి వెంటనే పొద్దున పేపర్‌కి వచ్చింది. సాయంత్రమే అమ్మ స్పందించి వచ్చి మాకు ఏమ్మా మీకేం అవసరము ఏం లేదు అని మమ్మల్ని అడిగి కనుక్కొని ఈ రోజు పొద్దున్నే మాకు తినడానికి వస్తువులన్నీ తెచ్చి ఇచ్చినారు నిర్మలా మేడం గారు. మేము ఎంతో రుణపడి ఉన్నాము వాళ్ళకు. మేము ఎన్నో ఆకలితో ఎన్నో రాత్రులు పడుకున్నాము. ఈ రోజు అమ్మ వల్ల మేము 3 పూట్ల భోంచేస్తాము. ఇంకా ఎవరన్నా గాని ఉంటే మీ ఆడపిల్లని అనుకొని మా ఆయనకు షుగర్ ఉంది, మాత్రలు బయటివి అన్నీ రాసిస్తున్నారు. మేము తెచ్చుకుంటే పరిస్థితుల్లో లేము. ఎవరన్నా ఉంటే మీ ఆడపిల్ల అనుకొని మాకు ఇంకా ఏదన్నా కానీ సహాయం చేయండి. మీరే తెచ్చియండి, మా చేతికి గంగ ఏమి ఇవ్వద్దండి. ఫలాంది అని మేము అడుగుతాము, అదొక్కటి తెచ్చియండి. మా పరిస్థితి చాలా బాగలేదు. అమ్మ అయితే వెంటనే వచ్చినారు. ఆమె మాట్లాడే పద్ధతి, ఆమె వచ్చిండేది మాకు 3 పూట్ల అన్నం తిన్నంత సంతోషంగా ఉంది. వెంటనే ఫోన్ చేసి అమ్మ స్పందించి మాట్లాడి ఈ రోజు ఇవన్నీ తీసుకొచ్చి మాకు అందించినారు. అదే బెడ్ సోర్స్ వచ్చి ఆయనకు చాలా బాగలేక వెనకల పిల్లకంతా గాయాలయ్యి చాలా ఇబ్బంది పడతా అంటే అమ్మ ఇట్లా హెయిర్ బెడ్ కావాలమ్మా నేను తెచ్చుకుంటే పరిస్థితిలో లేనంటే మేడం హెయిర్ బెడ్ కానీ తెచ్చి ఇచ్చినారు మాకు. మేము చాలా రుణపడి ఉన్నాము మేడంకి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఏం మాట్లాడాలో తెలియకుండా ఉంది. మీరు ఇంకా ఏదన్నా ఉంటే మాకు ఏదన్నా కానీ సహాయం చేయండి. ఇంతకన్నా నేను ఏం మాట్లాడలేను, నాకేం మాట్లాడేకి రాకుండా ఉంది. ఇది ఆనందంతో మాట్లాడేకి రాకోకుండా ఉంది. నేను ఇప్పటికి 8 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను. ఈమె చెప్పింది ఒక మాట నాకు చాలా స్ఫూర్తి అనిపించింది. ఎందుకంటే అమ్మ మేము పస్తులు ఉన్నాము చేస్తున్నాము, కానీ మీ మాటలు వింటే 3 పూటలు అన్నం తింటే ఎంత శక్తి వస్తుందో అంత శక్తి వచ్చింది అన్నది. అంటే మనం మాట్లాడితే కూడా మనసుకు స్వాంతన కలుగుతుందని తెలుసు, కానీ ఇట్లా శారీరకానికి శక్తి అంటే 3 పూట్ల అన్నం తిన్నంత ఆనందంగా ఉందమ్మా అంటే నాకు మాత్రం ఆ మాట చాలా మనసుకు ఇది అనిపించింది. నేను ఇంకా వీలున్నంత వరకు భగవంతుడు శక్తి ఇచ్చి వీలున్నంత వరకు ప్రతి ఒక్కరికి వీలున్నంత నాకు చేతనైనంత నేను సేవ చేస్తూనే ఉంటాను. అందరూ బాగుండాలి. నేను ఇచ్చేసాను మీకు